సూర్యాపేట జిల్లా మేలచెరువులో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. భక్తుల గోవింద నామస్మరణల నడుమ మేలచెరువు క్షేత్రం ఆధ్యాత్మిక శోభం సంతరించుకుంది. మహాసిమెన్స్ ప్రాంగణంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారం రోజుల పాటు అత్యంత రమణీయంగా వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా మంగళప్రదంగా ముగిశాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మహాసిమెంట్స్ ప్రాంగణంలో కలియుగ వైకుంఠాధిపతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. వారం రోజుల పాటు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కన్నుల పండువగా సాగిన బ్రహ్మోత్సవాల్లో తుది ఘట్టం ఆగమ శాస్త్రోక్తంగా మంగళప్రదంగా ముగిసింది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా వేద పండితులు అత్యంత నిష్ఠతో అష్టోత్తర శత కలశాభిషేకాన్ని నిర్వహించారు. 108 పవిత్ర కలశాల్లోని తీర్థ జలాలతో వేద మంత్రోచ్చరణల మధ్య స్వామి అమ్మవార్లకు అభిషేక క్రతువును నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని కన్నులారా వీక్షించి తరించారు భక్తులు. అభిషేకం అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్యాభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేవేరులతో ఆ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను దర్శించిన భక్తులు మేళ్లచెరువు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో గోవిందా గోవిందా అంటూ ఆ దేవదేవుని నామస్మరణలో మునిగిపోయారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి అనుగ్రహ భాషణంతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పులకించిపోయారు. వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సమయంలో పూర్ణాహుతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హోమగుండంలో అగ్నిదేవుడికి పవిత్ర ద్రవ్యాలను ఫలాలను సమర్పించి సర్వజన హితం కోసం లోక కళ్యాణార్థం వేద పండితులు ప్రార్థనలు చేశారు. ఈ విశిష్ట క్రతువులో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, మై హోమ్ ఇండస్ట్రీస్ జీఎం రామ్మోహనరావు దంపతులు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారం రోజులుగా వివిధ రకాల సేవలు, పూజలు, యజ్ఞ యాగాదులు, కళ్యాణోత్సవ సంబరాల అనంతరం పూర్ణాహుతితో వార్షిక బ్రహ్మోత్సవాలు రమణీయంగా ముగిశాయి. ఈ విశిష్ట వేడుకల్లో పాల్గొన్న భక్తుల జన్మ ధన్యమైంది.